అందరికీ నమస్తే అండి. ఈరోజు వినాయక చవితి అండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఈరోజు వినాయకుడికి ఇష్టమైన నేను పాల తాలికలు చేద్దాం అనుకున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు పావు కిలో బియ్యం తీసుకొని నైట్ నానబెట్టుకున్నానండి. అలాగే ఒక 150 గ్రాములు సగ్గు బియ్యము, ఒక జీడిపప్పు, యాలకులు, ఒక 1/2 లీటర్ పాలు, ఒక పావు కిలో బెల్లం అండి. అలాగే దానికి చేసుకోవాల్సిన మూకటి అండి. మూకటి కూడా కొనుక్కొచ్చుకున్నాను నేను ఈరోజు. దీంతో అయితేనే మనకు బాగా నీట్గా వచ్చిద్దండి పాల తాలికలు. వినాయకుడికి కూడా చాలా ఇష్టం అండి. ఎప్పుడు ప్రతిసారి నేను కుడుములు చేస్తానండి. కుడుములు కాకుండా ఈసారి పాల తాలికలు చేస్తాను. ఇదిగండి ఇలాగా స్టవ్ వెలిగించుకుందాము. ఒక గిన్నె నీళ్లు పెట్టుకుందామండి. ఫస్ట్ నీళ్ళు పెట్టుకొని అలాగే సగ్గుబియ్యం వేసి మనం బియ్యము మిక్సీ పిండి వేసుకునే లోపు ఇవి బాగా ఉడికిపోతాయండి. ఇలా మనకు పిండి ఇలాగ మెదిగిద్ది బాగా మెత్తగా. ఇలా జల్లెట్ తీసుకొని జల్లెట్లో పిండి వేసుకొని ఇలా పట్టుకోవాలండి మెత్తగా. కింద అడుగున ఒక ప్లేట్ వేసుకొని ప్లేట్ పైన ఇలా జల్లించుకుందాము. ఇదిగండి పిండి అండి రెడీ అయిపోయిందండి. బాగా కొంచెం లాస్ట్లో నూక మిగిలిందండి. ఈ నూకను ఏం చేస్తానంటే ఇలాగ మళ్ళీ మిక్సీ గిన్నెలో నూక వేసేసి వేస్ట్ అవ్వకుండా మనము అలాగే పాల తాలికలలో మళ్ళీ బెల్లం వేసి మిక్సీ పట్టాలండి. ఆ నూకలో బెల్లం వేసుకొని మిక్సీ పట్టుకొని అలాగే నేను వేడి పాలు కాగబెట్టుకున్నానండి. ఈ పాలు ఈ బెల్లం మిక్సీ వేసుకున్న బెల్లాన్ని వేసి ముద్ద చేసి పెట్టుకుంటానండి. మిక్సీలో వేస్తే మెత్తగా వచ్చిందండి బెల్లము. ఎందుకంటే పాల తాలికలు కూడా మనకు చప్పగా ఉండకుండా పిండి కూడా కొంచెం తినేటప్పుడు స్వీట్గా ఉండిద్ది. అలాగే అది ఉండ రావాలంటే కొంచెం పాలు వేసుకోవాలండి. ఇది మొత్తం ఉండ చేసి పెట్టుకోవాలి. ఇదిగో ఫ్రెండ్స్, సగ్గు బియ్యము ఇలాగా మెత్తగా ఉడికిపోయినాయండి. మనం పిండి మిక్సీ వేసుకొని రెడీ చేసుకుంటే లోపండి. అలాగే యాలకులు వేస్తున్నానండి. అలాగే జీడిపప్పు అవి కూడా వేసాను. మనం కాసుకున్న పాలు పోయాలండి. మనం 1/2 లీటర్ పాలు ఏవైతే కాసుకున్నామో అవి పోసానండి. అలాగే పిండి కూడా అండి మనం పాలతోటి బెల్లం వేసుకొని కలిపి రెడీ చేసి పెట్టుకున్నామండి. అలాగే ఈ మూకటి మనం ఏదైతే ఈ మూకటి తెచ్చి పెట్టుకున్నామో ఈ మూకటి తీసి ఇక్కడ ఇది దీని మీద పెట్టాలండి. మనం ఏదైతే పాల తాలికలు చేసుకున్నామో తపాల మీద పెట్టాలండి. ఇలాగ దీనిపైన పెట్టేసి కింద మంట తగులుతూ ఉండాలి. మనం కలుపుకున్న ముద్ద తీసుకొని ఇలా చేసుకోవాలండి. ఇలా తీసుకొని ఇలా నొక్కాలండి. నొక్కితే మనకు పాల తాలిక లోపల పడిపోతూ ఉంటాయి. మూగడితో అయితేనే నీట్గా వస్తాయండి. ఫ్రెండ్స్, బెల్లం కూడా మనము బెల్లం నలగొట్టుకున్నామండి. బెల్లం కూడా వేసేసాను. అన్నీ వేసి ఇలా కలిపుకొని అలాగే దానిపైన మూకటి పెట్టుకుందామండి. మనం తెచ్చుకున్న ఏ మూకటి అయితే ఆ మూకటి పెట్టేసుకొని అలాగే కలుపుకున్న పిండిని పాలతోటి కలుపుకున్న బెల్లం వేసిన పిండి అండి ఇది వేసుకొని ఇలాగ నొక్కుందామండి. ఫ్రెండ్, బాగా పాల తాలికలు రెడీ అయినాయండి.
ఇలాగ వచ్చేసినాయండి, బాగా ఉడికినాయి. వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాల తాలికలండి. ఇదిగండి పాల తాలికలు రెడీ అయిపోయినాయండి. అలాగే దేవుడికి ఎంతో ఇష్టమైన పాల తాలికలండి, దేవుడికి పెడుతున్నామండి మనం ఇప్పుడు. అలాగే మీకు ఈ పాల తాలికల వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసుకోండి.